అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న తిరుమల శనివారాలు అయితే వచ్చేస్తున్నాయండి. ఈ తిరుమల శనివారాలు పూజ ఎలా చేసుకోవాలి, ఈ రోజు కుదిరిన వాళ్ళు మరలా ఏ రోజున పూజ చేసుకోవాలి, అసలు ఈ తిరుమల శనివారాలు ఏ రోజున ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంది, ప్రాముఖ్యత ఏంటి, స్వామివారికి నివేదించవలసిన ప్రసాదాలు ఏమిటి, ఇంకా ఏ నియమాలు పాటించాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. అసలు తిరుమల శనివారాలు లేదా పురటాసి మాసము మనకి 2025 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ అనగా బుధవారంతో ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 17వ తేదీ అనగా శుక్రవారంతో ముగిస్తుంది. ఈ నెలలో మొత్తం మనకి 4 శనివారాలు అయితే వచ్చాయండి. మొదటి శనివారం వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ మొదటి శనివారము, రెండోది వచ్చి సెప్టెంబర్ 27వ తేదీ, మూడోది వచ్చి అక్టోబర్ 2వ తేదీ, నాలుగోది వచ్చి అక్టోబర్ 11వ తేదీ. ఇలా ఈసారి 4 శనివారాలు అయితే వచ్చాయండి. ఈ తిరుమల శనివారాలనే పురటాసి మాసం అని కూడా అంటాము. వైకుంఠం నుంచి నారాయణుడు కలియుగ భూ వైకుంఠంలో విగ్రహంగా మారిన నెల ఈ పురటాసి మాసం అండి. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పురటాసి మాసమని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తుంది. పురటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకమండి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి ప్రీతికరమైనది. ఈ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా వెంకటాచలంపై అవతరించిన శుభ సందర్భంగా ఈ మాసంలో 7 కొండల వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ మాసంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు వైభవంగా కళ్ళారా చూడాల్సిందండి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు జరిగే గరుడ సేవ తిలకించడానికి 3,000,000 దేవతలు భూమిపైకి తరలి వస్తారని నమ్మకం అండి. అయితే మనం ఈ రోజున మనం స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మనం తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం చేసి మనం ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. స్వామివారికి ఏవైనా నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నారో ఆ నైవేద్యాలు అయితే తయారు చేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగా పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నాను అండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలు అయితే నేను ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. మీరు పిండి దీపాలు 2 కానీ 5 కానీ 7 కానీ ఇలా ఒక బేసి సంఖ్యలో తీసుకొని మనం పిండి దీపాలు అయితే చేసుకోవాలండి. చేసుకొని మనం స్వామివారి దగ్గర వెలిగించుకుంటే ఈ పిండి దీపాలు చాలా మంచిది. ఇంకా మనం ఈ శనివారంలో కాదండి, మనం ప్రతి వారంలో వచ్చే శనివారం రోజున ఈ పిండి దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ పూజలు నిర్వహించడం వల్ల ధనప్రాప్తి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. ఇంకా మనకి ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఈ తిరుమల శనివారాలని లేదా పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. ఈ మాసంలో వెంకటేశ్వరుని భూమిపై ఆవిర్భవించారని ప్రతిదీ కాబట్టి ఈ పురటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు పవిత్రమైన రోజులుగా భావించి పెద్ద సంఖ్యలో విష్ణుదేవాలకైతే తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ మాసంలో ఓన్లీ శాకాహారం మాత్రమే తీసుకుంటారండి. ఈ రోజున మనం ఈ పూజలైతే మనం పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనే చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్వామివారి దగ్గర వెలిగించుకోవడానికి 7 పిండి దీపాలు అయితే చేసుకున్నాను అండి. మీ ఇష్టం, మీరు 2 పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చు, 5 కానీ 7 కానీ ఇలా అయితే వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఒక పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెల బియ్యం అనేది వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకున్నాను. మనం ముందుగా గణపతికి పూజ చేయాలి కాబట్టి దీపం అనేది వెలిగించుకున్న తర్వాత గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం దీపం నైవేద్యంగా బెల్లం అయితే సమర్పించుకున్నా అండి. తర్వాత స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం అయితే పెట్టుకున్నాను. నా దగ్గర స్వామివారి పాదాలు ఉంటే చిన్నవి, అవి కూడా పూజలో పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకున్నా అండి. మన తమిళనాడు సైడ్ అయితే ఈ పురటాసి మాసాన్ని చాలా విశేషంగా భక్తి శ్రద్ధలతో అయితే నిర్వహిస్తారు. ఈ
నెల మొత్తం శాకాహారమే తీసుకుంటారండి. కొంతమంది ఉపవాసం అయితే ఉంటారు ఈ శనివారం రోజుల్లో, అంటే పూజ అయ్యేదాకా ఉంటారు ఉపవాసం. కొంతమంది ఏంటంటే రోజు మొత్తం నిర్జల ఉపవాసం ఉండి కూడా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకుంటారు. ఇంకా ఆ స్వామివారికి ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారండి. మన తెలుగు రాష్ట్రాల్లో అంతకైతే తెలీదు ఈ పురటాసి మాసం గురించి. ఓన్లీ తిరుమల శనివారాలు అంటే తెలుస్తుంది, కానీ పురటాసి మాసం అంటే తెలీదు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే. ఇంకా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకమైన వంటకాలు అనేది నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారికి ప్రీతికరమైనటువంటి లడ్డు, బెల్లం పొంగలి, మిరియాల పొంగలి, పంచామృతం, వడ, పాయసం, పులిహార, దద్దోజనం, ఇలా మీకు ఏది చేయగలిగితే వాటినైతే నైవేద్యంగా చేసి స్వామివారికి అయితే సమర్పించాలండి. ఇక్కడ చాలామంది 3 అరిటాకులు అనేది వేసి ఆ స్వామివారికి అయితే నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. మీకు కుదిరితే 3 అరిటాకుల మీద స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టండి. లేదా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో మీరు ఏవి చేయగలిగితే వాటితో అయినా స్వామివారికి వడపప్పు, పానకం అయివైనా నైవేద్యంగా పెట్టి మనం ఈరోజు పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే మనం కొంచెం బియ్యం పిండి అనేది తీసుకోవాలి. తడిపిండి అయితే మంచిదండి. ఒకవేళ తడిపిండి అందుబాటులో లేకపోతే మనం పొడిపిండితో అయినా ఈ బియ్యం పిండి దీపాలు అయితే చేసుకోవచ్చు. మనం కొంచెం పొడిపిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆవు పాలు, బెల్లము వేసి వాటిని మెత్తగా అయితే కలుపుకున్న తర్వాత ఒక ఉండల్లా చేసుకొని మధ్యలో హోల్లా పెట్టి మనం ఈ పిండి దీపాలను అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత స్వామివారి నామాలు అయితే వేసుకున్నాను ఆ పిండి దీపం పైన. వేసుకొని మనం వాటిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ వేసుకొని కుమ్మొత్తి ఉంటుంది అంటే పువ్వొత్తి, ఆ పువ్వొత్తి అనేది పెట్టుకొని మనం అగరబత్తులతో ఈ దీపాలు అనేది వెలిగించాలి. నేను ఇక్కడ 7 దీపాలు అనేది చేసుకొని స్వామివారి దగ్గర అయితే వెలిగించుకుంటున్నాను అండి. మనం సప్త శనివారాల వ్రతం కూడా చేస్తాం కదండి, వాటిలో కూడా మనం ఈ పిండి దీపాలను అయితే ఇలాగైతే చేసుకోవాలి. ఇంకా చేసుకొని స్వామివారికి గోవిందనామాలు కానీ స్వామివారి అష్టోత్తరం కానీ చదువుకుంటా మన స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకోవాలి. ఈ రోజున ప్రధానంగా ఈ పూజనైతే మొదటి శనివారం కానీ 3వ శనివారము, 5వ శనివారము ఇలా బేసి సంఖ్యలో ఉండే శనివారాల్లో చేస్తారు, చాలా మంచిదనని. ఒకవేళ మీకు కుదరలేదు అనుకుంటే ఈ నెలలో వచ్చే ఏదో ఒక శనివారంలో అయినా పూజ చేసుకోవచ్చు. లేదా ఏదో ఒక రోజైనా మనం ఈ తిరుమల శనివారాల పూజ అయితే చేసుకోవచ్చండి. కుదిరితే ఈ 4 వారాలైనా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఆ స్వామివారికి పూజ అనేది చేసుకుంటే ఈరోజు ఇంట్లో అందరూ తిరునామం అనేది పెట్టుకుంటారు. ఇంకా హారతి సమయంలోని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అనే శ్లోకాన్ని పెద్దగా చదువుకోవాలండి. పిండి దీపాలను వెలిగించుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరము, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, మిరియాల కట్టు పొంగలి ఇలాంటి మీరు ఏ నైవేద్యాలు చేసుకుంటే ఆ నైవేద్యాలన్నీ స్వామివారి దగ్గర అయితే సమర్పించాలి. పెట్టుకున్న తర్వాత చివరిగా కొబ్బరికాయనైతే స్వామివారికి సమర్పించి గోవిందనామాలు చదువుకోవాలండి. ఇలా శ్రీనివాసునికి పురటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం అండి. పూజ అంతా అయిన తర్వాత చివరిలో స్వామివారికి హారతి అనేది ఇచ్చి ధూపం అనేది వేయాలి. ఈ విధంగా మనం పురటాసి మాసంలో శనివారాల రోజున స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. మనం పురటాసి మాసంలోనే కాదండి, ఏ శనివారాలైనా ఈ విధంగా పిండి దీపాలు చేసుకొని స్వామివారి దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. త్వరగా ఆ స్వామివారి అనుగ్రహం మనపైన అయితే ఉంటుంది. మీరు ఇలా ఎన్ని దీపాలు చేసుకోకపోయినా ఒక 2 దీపాలైనా వెలిగించుకోవచ్చండి ప్రతి శనివారము. ఇంకా మీ దగ్గర తులసి దళాలు అందుబాటులో ఉంటే ఈ తులసి దళాలతో పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అందుబాటులో ఉంటే చేయండి, లేకపోతే ఫ్లవర్స్ అయినా చేసుకోవచ్చు.
ఈ విధంగా నేను తిరుమల శనివారాల రోజున పూజ అయితే చేసుకున్నాను అండి. మీకేమైనా సందేహాలు ఉంటే ఈ పూజకి సంబంధించి ఈ తిరుమల శనివారాల గురించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.